హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజైతే నేను పాల తాలికలు చేస్తున్నాను. ఒక్కోసారి మనం ఎంత జాగ్రత్తగా చేసినా కానీ పాల తాలికలు విరిగిపోతూ ఉంటాయి కదండి. ఈ ట్రిక్తో చేసి చూడండి. పాల తాలికలు అస్సలు విరగవు, పాలు కూడా విరగవు. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఓకే, మనం ఎలా చేయాలి ఏంటి అనేది మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. తాలికల కోసం ఇక్కడ నేను 3/4 గ్లాస్ బియ్యం పిండిని తీసుకున్నాను. ఇంట్లో తయారు చేసిందైనా పర్లేదు, బయట కొనుక్కున్నదైనా పర్వాలేదు. ఇందులో 1 టేబుల్ స్పూన్ సన్నగా తరుముకున్న బెల్లంను కూడా వేసుకోవాలి. ఈ బెల్లం అంతా పిండికి బాగా కలిసేలా కలుపుకోవాలి. తాలికల కోసం ఇక్కడ నేను పొడి బియ్యం పిండిని తీసుకున్నానండి. మీరు తడి బియ్యం పిండినైనా తీసుకున్నా పర్వాలేదు. ఇలా కలిపేసి పక్కన పెట్టుకోండి. 3/4 బియ్యం పిండిని తీసుకున్నాం కదా, దానికి 1/4 గ్లాస్ సగ్గుబియ్యం తీసుకోవాలి. ఈ సగ్గుబియ్యాన్ని ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక స్టవ్ పైన గిన్నె పెట్టుకోండి. దీంట్లో ఇంకొక పావు కప్పు సన్నగా తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం పిండిని తీసుకున్నామో అన్నీ కూడా అదే గ్లాస్తోనే తీసుకోవాలి. ఇందులో అర గ్లాస్ నీళ్లు పోసి ఈ బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి. బెల్లం చూడండి పూర్తిగా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి 3-4 నిమిషాల పాటు ఈ బెల్లాన్ని నీళ్ళను ఉడికించుకోవాలి. ఎటువంటి పాకం అవసరం లేదు, కొంచెం జిగురుగా అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇక్కడ పాయసం చేయడానికి ఒక స్టవ్ పైన అడుగు మందం కలిగిన ఒక గిన్నెను పెట్టుకోవాలి. 1.5 గ్లాసుల నీళ్లను పోసి ఈ నీళ్లను బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా మరుగుతున్న నీళ్ళలో మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యంను వేసుకోవాలి. ఇలా నానబెట్టి వేసుకుంటే సగ్గుబియ్యము త్వరగా ఉడుకుతాయి. ఇక్కడ సగ్గుబియ్యంను సగం వరకే ఉడికించుకోవాలి, మిగతా సగం పాలల్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న సగ్గుబియ్యంలోని నీళ్లను మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండిలోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా సగ్గుబియ్యంలోని ఉడికించిన నీళ్ళతో పిండిని కలిపితే పిండి జిగురు వస్తుంది. ఆ జిగురు వల్ల మనం తాలికలు చేసేటప్పుడు విరిగిపోకుండా చక్కగా వస్తాయి. మనం పిండిని కలిపేటప్పుడే మనకు అర్థమైపోతుంది పిండి అనేది ఎంత జిగురుగా ఉంటుందన్నది. మనం పిండిని ఈ విధంగా మద్దం చేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు ఈ విధంగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సగ్గుబియ్యమును మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని 2 గ్లాసుల చిక్కటి పాలను పోసుకోవాలి. చిక్కటి పాలు అయితే పాయసం చాలా కమ్మగా ఉంటుంది. ఈ విధంగా పాలు పోసేసి ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. ఈ పాలు మరిగేలోపు మనం తాలికలను తయారు చేసుకుందాం. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యిని రాసుకొని ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని తాలికలుగా తయారు చేసుకోవాలి. ఇక్కడ మనం చేతులకి నెయ్యి రాసుకొని తాలికలు చేస్తే ఉడికేటప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా ఉడుకుతాయి. మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఈ వీడియోలో చూపించినట్టు ఈ తాలికలను మనం తయారు చేసుకోవాలి. ఈ తాలికలను మనము చేతితోనైనా తయారు చేసుకోవచ్చు, లేదంటే పెద్ద రంధ్రాలు ఉండే మురుగులు గొట్టంతోనైనా సరే ఈ తాలికలను మనం తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను మురుగులు గొట్టం యూజ్ చేయకుండా చేతితోనే తాలికలు చేసుకుంటున్నాను. ఇక్కడ నేను తాలికలని తయారు చేసుకున్నాను. కొంచెం పిండిని సైడ్కి తీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ పాలను ఒకసారి కలుపుకొని మనం ఒక్కొక్కటిగా ఆ తాలికలు అనేవి వేసుకోవాలి. ఎందుకంటే ఒకదానికొకటి అంటకుండా మనం సపరేట్గా ఒకదానికొకటి అంటకుండా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఈ తాలికలను 1 నిమిషం పాటు మనం ఉడికించుకోవాలి, కలపకుండా ఉడికించుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఉడికిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఒకసారిగా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇక్కడ కలిపేటప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఈలోపు మనం పక్కకు తీసుకొని ఉంచుకున్న పిండిని కొంచెం కొంచెంగా నీరు వేసుకొని ఉండలు లేకుండా చక్కగా నీటిలో కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి. ఈ పిండిని పలచగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం తాలికలను చూద్దాము. చూడండి, విరిగిపోకుండా ఎంత చక్కగా వచ్చాయో తాలికలు అనేవి. చూడండి, ఒకదానికొకటి అంటుకోకుండా చాలా చక్కగా వచ్చాయి తాలికలు. ఈలోపు మనం కలుపుకొని ఉంచుకున్న ఆ బియ్యం పిండి వాటర్ను మనం ఆ తాలికల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుకోవాలి. ఈ బియ్యం పిండి నీళ్ళు ఎందుకు వేసామంటే తాలికలు మరింతగా చిక్కబడతాయి కనుక. చూడండి, మధ్యలో కలుపుకుంటూ నిదానంగా కలుపుకోవాలి.
ఇక్కడ తాలికలు అనేవి చిక్కబడ్డాయి కనుక ఇక్కడ మంచి ఫ్లేవర్ కోసము యాలకుల పొడిని వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న బెల్లం సిరప్ను పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో వేసుకోవాలి. ఈ బెల్లం సిరప్ వేసేటప్పుడు స్టవ్ ఆఫ్లోనే ఉండాలి, లేదంటే పాలు అనేవి విరిగిపోతాయి. ఈ బెల్లం సిరప్ అనేది ఆ పాయసంలో కలిసేటట్టు మొత్తం బాగా కలుపుకోవాలి. ఈలోపు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత ఇందులో జీడిపప్పును కిస్మిస్ను వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ఉడికించుకున్న పాల తాలికల పాయసంలోనికి వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎంత క్రీమీగా ఉన్నది కదా. మరి ఇంకెందుకు లేటు, మీరు కూడా నేను చేసే పద్ధతిలో మీరు కూడా చేయండి. ఎలా వచ్చిందో అనేది నా కామెంట్ ద్వారా తెలియచేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.